కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బిల్లు ఉందని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ఎన్నికలు ఉన్నందునే బీహార్కు తాయిలాలు ఇచ్చారన్నారు. సంపన్న వర్గాలను అనుకూలంగా కార్పొరేట్ శక్తులను పెంచేలా బడ్జెట్ ఉందని ఆక్షేపించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎకనామిక్స్ టైమ్స్ ఇతర ఆర్థిక నిపుణులు చేసిన సూచనలను నిర్మలా సీతారామన్ పక్కన పెట్టారని మండిపడ్డారు బివి రాఘవులు. ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పెట్టిన బడ్జెట్. రెండోది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ మిత్రులకు లాభం చేయడానికి పనికొచ్చే బడ్జెట్గా ఇది ఉంది. ఢిల్లీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది 3వ తేదీన. అక్కడ మధ్యతరగతిని ప్రభావితం చేయడానికి కొన్ని ట్రిక్కులు ఈ బడ్జెట్లో పెట్టారు. అలాగే రాబోయే ఈ సంవత్సరంలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ బీహార్లో ప్రజలను ఆకర్షించడానికి కొన్ని పథకాలు ప్రకటించారు. ఇవి తప్ప ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఆర్థిక వ్యవస్థని పునరుజ్జీవింపజేయడానికి పనికొచ్చే సమస్యలు దీంట్లో ఏమి లేవు. ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోయింది, 6.4% మాత్రమే ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో చెప్పారు. వచ్చే సంవత్సరం కూడా 6.3 నుంచి 6.8 మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పారు. దీన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుకుంటూ నడుస్తుంది, చాలా సమస్యలతోటి ఉన్నది. దీన్ని అధిగమించాలంటే బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే భారీగా పథకాలను ప్రవేశపెడితే తప్ప సాధ్యం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అటువంటి పథకాలు ఏమీ లేవు.